Hello friends, welcome to my channel The Natural Birds ATP. చూడండి ఫ్రెండ్స్, ఇది బజ్జీస్ కేజ్. మీరు ఇట్లా పెట్టుకోవాలంటే నేను మొత్తం ఈ టాపిక్లో చెప్తాను. బజ్జీస్ మేము పెంచాలి అనుకుంటే ఎట్లా పెట్టుకోవాలా అంటే సింగిల్ పేరు మాకు చాలు, మళ్ళీ ఎక్కువ వద్దు అని అంటే ఇట్లా కేజీలో మీరు పెట్టుకోవచ్చు. ఈ కేజీ చూసినారా, ఈ కేజీ ఇది ఇట్లా 2 అడుగులు ఉంది, 2 feet విడ్త్ అంటారు దీనికి. ఇట్లా విడ్త్ ఇట్లా వచ్చేసి మీరు 1.5 ఇట్లా 2 feet ఇట్లా వచ్చేసి 1.5 ఇట్లా మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కనీసం ఇంత ఉండాలి ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకా చాలా తక్కువ ఉంటే బట్కి ఇబ్బంది ఉంటుంది. ఒక పేర్ అంటే కనీసం ఇంత ఉండాల. మీరు రెడీమేడ్ కేజ్ కూడా తీసుకోవచ్చు, కావాలంటే మీరు కూడా మెష్తో ఇట్లా చేసుకోవచ్చు, మీరు రెడీ చేసుకోవచ్చు. మాకు సింపుల్గా కావాలంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు. లేదు మాకు కొద్దిగా క్లాస్గా ఉండాలంటే ఇవి రెడీమేడ్ కేజ్ వస్తాయి, మీరు ఇట్లా పెట్టుకోవచ్చు. దీనికి ట్రే కూడా వస్తుంది. దీనికి ట్రే రాదు, మేము పెట్టుకోవాలా మళ్ళీ ట్రే. దీనికి ఇట్లా తయారు చేసుకొని ట్రే పెట్టుకోవాలా. ఇదేది కొద్దిగా నీట్గా ఉంటుంది, చూసే వాళ్ళు కూడా బాగుంటుంది. బడ్జెట్స్ గురించి మేము మాట్లాడదాము. చూడండి ఫ్రెండ్స్, ఇది బజ్జీస్ అంటారు దీనికి. బజ్జీస్ అంటే మన బయటూరులో ఇవి ఆఫ్రికన్ బయటూరు నుంచి ఇవి తెచ్చి క్రాసింగ్ చేసి వీళ్ళు బ్రీడింగ్ చేసి ఇట్లా చేసినారు బజ్జీస్కి. దీనికి బజ్జీస్ కూడా అంటాము. ఇంకో పేరు అంటే లవ్ బర్డ్స్ కూడా అంటాం మేము దీనికి. ఇవి చాలా కలర్ వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా కలర్ వస్తాయి ఇవి బజ్జీస్. ఇవి చాలా బాగా బ్రీడింగ్ చేస్తాయి. మీరు పెట్టుకోవాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కేజ్ గురించి మాట్లాడినాము. కేజ్ ఎంత ఉండాలా, మళ్ళీ దీనికంటే తక్కువ ఉండకూడదు ఫ్రెండ్స్, చూసుకోండి. ఇప్పుడు దానికి ఫుడ్ గురించి మాట్లాడదాం. ఫుడ్ చూడండి ఫ్రెండ్స్, ఫుడ్ నేను ఎట్లా పెట్టినాను. ఇప్పుడు గ్రీన్ ఫుడ్ పెట్టినాను. ఇది అంటే సాఫ్ట్ ఫుడ్కి ఇది పెట్టినాను తినేకి. మట్టిది ప్లేట్ పెట్టాలా. దీంట్లో నేను సాఫ్ట్ ఫుడ్ అంటే గోధుమలు, సద్దలు, జొన్నలు, పెసలు ఇట్లా నేను నానపెట్టి వేస్తూ ఉంటాను డే బై డే. 2 days సాఫ్ట్ ఫుడ్ పెడతాను, ఒకరోజు గ్రీన్ ఫుడ్ పెడతాను. చూసుకోండి ఫ్రెండ్స్, ఈరోజు నేను గ్రీన్ ఫుడ్ పెట్టినాను. ఇంకోటి ఏమంటే దీంట్లో ఎప్పుడు కొర్రలు అంటే కొర్ర బియ్యం వేయకూడదు ఫ్రెండ్స్, కొర్రలే వేయాల, పొట్టు ఉండేది వేయాల. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఇట్లా నేను యూజ్ అండ్ త్రోది ఐస్ క్రీమ్ బాక్స్ ఇట్లా పెట్టినాను, మీరు కూడా పెట్టుకోవచ్చు. ఇంకోటి ఇది పెట్టినాను. ఇది ఏమంటే ఇట్లా పెడితే వీళ్ళు ఫుడ్ వేస్ట్ చేయరు. ఇది ఇట్లా పక్కన పెట్టేసి వీళ్ళు ఉన్న కాలుతో ఇట్లా అని ఫుడ్ పడేస్తారు కింద. ఇది ఇట్లా వేస్తే వాళ్ళు ఎంత కావాలంటే దీంట్లో కొంచెం దీంట్లో కొంచెం తినేస్తారు ఫ్రెండ్స్. ఫుడ్ ఏమంటే ఫుడ్ సేఫ్టీ ఉంటుంది. ఇది ఇట్లా పెడితే ఫుడ్ వేస్ట్ కాదు. వాళ్ళు ఎంత కావాలంటే అంత తింటారు వీళ్ళు. ఫుడ్ వేస్ట్ కాదు, కింద పడదు. వాళ్ళు ఏం చేసుకున్నా కానీ దీంట్లోనే తింటారు. అయిపోతే మళ్ళీ ఇది తీసేసి క్లీన్ చేసేసి మళ్ళీ ఇట్లా పెట్టాలి ఫ్రెండ్స్. దీంట్లో కొర్రలు కూడా వేయచ్చు. ఇంకోటి సద్దలు కూడా దీంట్లో మిక్సింగ్ పెట్టచ్చు ఫ్రెండ్స్. సద్దలు, కొర్రలు ఇవి 2 బాగా తింటాయి. ఇవి ఎక్కువ కొర్రలే. ఎనీ టైం ఇది ఉండాలి ఫ్రెండ్స్. ఇది లేకపోతే ఫుడ్ మీది వేస్ట్ అయిపోతుంది, వాళ్ళు పడేస్తారు. నేను పెట్టేస్తాను ఫుడ్.
ఇంకా పెట్టేసాను ఫ్రెండ్స్. ఇంకోటి ఏమంటే ఫ్రెండ్స్, ఫుడ్డు కట్టి కింద అసలు పెట్టకూడదు. కట్టి కింద చూడండి, ఇట్లా కట్టి కింద పెడితే వాళ్ళు మోషన్ అదో ఏమన్నా బాత్రూమ్ వస్తే దీంట్లోనే పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడైనా కానీ పక్కన పెట్టాల, ఇట్లా పక్కన పెట్టాల. చూడండి ఫ్రెండ్స్, నేను పక్కన పెట్టినాను. కట్టి ఈడుంది, ఈ సైడ్ ఉంది కట్టి. ఫుడ్ ఈడు పెట్టినాను, గ్రీన్ ఫుడ్ ఇక్కడ పెట్టినాను ముందర. ఇప్పుడు వాటర్ గురించి నేను చెప్తాను ఫ్రెండ్స్. వాటర్ ఇది చూడండి ఫ్రెండ్స్, వాటర్ నేను బాటిల్తో ఇది వాటర్ ఫీడర్ అని తగిలించి పెట్టినాను. ఇది చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇది ఇట్లా పెడితే మీకు 6 days 7 days 10 days కూడా మీకు ఏం పని ఉండదు. వాటర్ది ఒకసారి పెట్టేస్తే చాలు. ఇది అమెజాన్లో దొరుకుతుంది. అమెజాన్లో మీరు వాటర్ ఫీడర్ అంటే ఇట్లా చూపిస్తుంది, మీరు బుక్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. దీనికి హాఫ్ లీటర్ బాటిల్ తగిలిస్తున్నాను నేను. హాఫ్ లీటర్ బాటిల్ తగిలించి నేను ఇట్లా బైండింగ్ వైర్తో ఇట్లా పెట్టి ఇట్లా నేను కట్టేసినాను. ఊరికే ఇట్లా తగిలిసినాను ఫ్రెండ్స్, అంతే, ఏం లేదు. తగిలిసినాను నేను. మళ్ళీ మీరు కట్టేయకూడదు, ఊరికే ఇట్లా కొక్కిలాగా మీరు ఇట్లా పెట్టుకోవచ్చు. 1/4 లీటర్ బాటిల్, హాఫ్ లీటర్ బాటిల్ మీరు తగిలియచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది కావాలంటే ఏదో ఇట్లా వచ్చి దగ్గర తాగుతాయి. ఎంత కావాలంటే అంత తాగుతాయి. మీరు పాట్ వేసినారు అనుకో, పాట్ ఏమన్నా కుండ ఏమన్నా పెడితే అవి ఒక్క రోజులోనే గలీజ్ చేసేస్తాయి ఫ్రెండ్స్. ఇట్లా పెడితే మీరు వాళ్ళు వాటర్ కూడా వేస్ట్ కాదు, ఎంత కావాలంటే అంత తాగుతూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, మీకు రోజు ఏం పని ఉండదు వాటర్ది. అది కూడా ఫ్రెండ్స్ ఒకసారి మీరు దాంట్లో కొర్రలు వేసేస్తే, ఒక 1/4 kg వేసేస్తే 4-5 days మీకు ఏం ఫుడ్ గురించి కూడా ఏం పని ఉండదు. జస్ట్ మీకు ఆకుకూర సాఫ్ట్ ఫుడ్ వెళ్ళాలి అంతే ఫ్రెండ్స్ బజ్జీస్కి. ఎందుకంటే కొర్రలు అవే తింటాయంటే అదే పెడితే వాళ్ళు బోర్ అయిపోతారు. అది ఫుడ్ ఊరికే కొర్రలు పెడితే కూడా మీకు బ్రీడింగ్ సరిగ్గా చేయరు వాళ్ళు. మీరు మంచి ఫుడ్ వేస్తేనే వాళ్ళు బ్రీడింగ్ చేసేది. చూడండి ఫ్రెండ్స్, కలర్ చూడండి, మేల్ ఎంత హెల్తీగా ఉన్నాడు. భయపడుతున్నాడు ఫ్రెండ్స్, కొంచెం భయపడుతున్నాడు. కుండ కూడా చూడండి ఫ్రెండ్స్, నేను ఎట్లా తగిలిసినాను. కుండ కూడా ఇట్లా తగిలిసినాను అంతే, ఊరికే ఇట్లా పెట్టి ఇట్లా తగిలిసినాను. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇట్లా పెట్టుకుంటే బాగా హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఏమంటే ఫ్రెండ్స్, ఇంట్లో పెట్టుకోవాలంటే కొద్దిగా హైట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి బ్రీడింగ్ చేయాలంటే డిస్టర్బ్ ఉండకూడదు వీళ్ళకి. పిల్లలు కొద్దిగా ముందర పోతూ ఉంటారు, గలాట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. మీరు హైట్లో పెట్టుకోవాలా. హైట్లో పెట్టుకుంటే ఇవి బాగా బ్రీడింగ్ చేస్తాయి. ఇంకోటి ఏమంటే పిల్లులు ఉంటాయి ఇంట్లో, అది కూడా దాంతో ఎక్కువ భయపడతాయి. ఇవి పెట్టుకుంటే పైన పెట్టుకోవాలా ఫ్రెండ్స్, ఇవి జాగ్రత్తగా పైన పెట్టుకోవాలా. ఒక చోట పెట్టేస్తే మళ్ళీ వేరే చోట మళ్ళీ పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. డిస్టర్బ్ చేయకూడదు వీళ్ళకి. డిస్టర్బ్ చేస్తే వీళ్ళు బేబీస్ అదే గుడ్లు పెట్టరు, పిల్లలు తీయరు. మీరు ఒకసారి సెట్ చేసేస్తే మళ్ళీ వేరే చోట పెట్టకూడదు ఫ్రెండ్స్. హైట్లో పెట్టేయాలా, సెట్ చేసేయాలి ఫ్రెండ్స్ అంతే. చూడండి ఫ్రెండ్స్, మీరు ఒక జత పెట్టుకోవాలంటే ఇంత పెట్టుకోవాలా. ఇంట్లో కనీసం ఇంత ఉండాలా. నేను చెప్పేసినాను, ఫుడ్ గురించి చెప్పేసినాను, వాటర్ గురించి చెప్పేసినాను. కుండ కూడా చూడండి ఫ్రెండ్స్, కుండ ఊరికే జస్ట్ అట్లా తగిలిల్లా అంతే ఫ్రెండ్స్. కోకి మాదిరి స్టిక్ ఒకటి పెట్టాలా ఫ్రెండ్స్. అంటే నీతో మళ్ళీ ఉయ్యాల పెట్టేది ఏందో తగిలిచ్చేది అది పెట్టకూడదు. ఎందుకంటే ఫ్రెండ్స్ అవి ఎగురుతూ ఉంటాయి, అవి రెక్కలకి తగిలితే మళ్ళీ డ్యామేజ్ అవుతాయి, బడ్స్ డ్యామేజ్ అవుతాయి మీ బడ్స్. జస్ట్ ఇట్లా కట్టి పెడితే బెస్ట్, చాలు ఫ్రెండ్స్ అంతే. చూడండి ఫ్రెండ్స్, మీరు బడ్జెట్స్ గురించి మొత్తం నేను
ఎట్లా పెట్టుకోవాలా అని మొత్తం ఈ టాపిక్లో చెప్తున్నాను. ఇది పిల్లలు బాగా దీనికి చూస్తే చాలా హ్యాపీ అవుతారు. మీ పిల్లలు కూడా ఇంట్లో పెట్టుకుంటే ఎంత బాగుంటుందో. అవి అరుస్తూ ఉంటాయి, ఆడుతూ ఉంటాయి. మొత్తం మా పిల్లలు కూడా చాలా హ్యాపీ ఉంటాయి ఇవి చూసి. చాలా ముద్దుగా ఉంటాయి ఇవి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పెట్టుకుంటే మీరు ఇట్లా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.